ఎట్లా మనం టీమ్ ఎఫర్ట్, టీమ్‌కి ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అది చాలా ఇంపార్టెంట్. సో, ఓన్లీ స్టేజ్ టాక్‌తో అందరూ సక్సెస్ అవుతారు. స్టేజ్ టాక్‌తో టెక్నికాలిటీస్ తెలుస్తాయి. కానీ మనిషి ప్రవర్తనతో లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ ఇది వాస్తవం. మనిషి ప్రవర్తన ఎక్కడ కనిపిస్తుంది? స్టేజ్ మీద కనపడదు. కలిసి తింటే, కలిసి ట్రావెల్ చేస్తే, ట్రైన్లో ఇప్పుడు ఢిల్లీ పోతున్నాము, ఫ్లైట్ ఎక్కి మనం B20 ప్రోగ్రామ్ పోతున్నాము. అప్పుడు అరే సార్ చాలా జోక్ చేసినారు, సార్ నన్ను తిన్నావా అని అడుగుతున్నాను, కూర్చొని అని చాలా. సో ఈ ఇంటిమేసీ రాబోయే కాలంలో మీరందరూ DUCD క్లబ్లో వచ్చేస్తారు. ఇట్లా మేము చేసినాము, ఇట్లా జరిగింది స్టార్టింగ్. అది శ్రీనివాస్ కావచ్చు, సునీల్ కావచ్చు, విక్రమ్ సార్ కావచ్చు, తీసుకుపోయేది ఎవ్వరికి ఏం తెలియదు, ఎక్కడ పోవాలి తెలియదు, ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఏం చేయాలి కావు 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 తిన్నారా కూర్చున్నారా చేసి. ఫస్ట్ టైం మేము వీళ్ళందరికీ తీసుకుపోయినాము అహ్మదాబాద్ FRU. అహ్మదాబాద్ FRU చూశారు కదా, ఒక హాల్ ఉంటుంది అక్కడ, DUCD హాల్. ఆ హాల్లో 10,000 రూపీస్ కూర్చోవచ్చు. సో వాళ్ళది టెంట్స్ ఉన్నాయి అక్కడ, ఒక్కొక్క టెంట్ 500 ఉండొచ్చు. హ్యూజ్ టెంట్స్ అండి, 400 తరపు నుంచి బంద్. ఆ టెంట్స్కి మళ్ళీ ఎయిర్ కూలర్స్ కూడా కూలింగ్. మళ్ళీ వింటర్ ఉంటే హీటర్స్. మేము వింటర్లో ఉన్నాము, విపరీతమైన చలి. మన హైదరాబాద్లో ఏముంటుందంట, అక్కడ పోతే ఇట్లా ఇట్లా అవుతుంది నాకు. పొద్దున టెంట్ వాష్రూమ్స్, టెంట్లోనే వాష్రూమ్స్, ఇక్కడ బట్ట అక్కడ బట్ట. సలీం శ్రీనివాస్కి అలవాటు ఉన్నది, జిదార్ బరోదర్ బయట कैसा इंदर भी साहब 5 स्टार होटल में बैठे, हम यहाँ पे बैठे, वो जो मिल के खाए ఆ ఇంటిమేసి, ఆ ఎంజాయ్మెంట్ ನಾವು ఏదో చేసుకున్నాము. కానీ రిలేషన్షిప్ ఎట్లా ఉన్నదంటే ఒకరిపైన ఒకరికి నెగటివిటీ పోయింది, అండర్స్టాండింగ్ పోయింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ బిజినెస్. ఇంత నెగటివ్ వస్తే కూడా మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నది, ఎంత పెద్ద లీడర్ ఉన్నారు, ఎంత టోప్ స్పీకర్ ఉన్నారు, అంత పక్కన చెప్తున్నారు. ఒక క్షణంలో ఎంత పెద్ద లీడర్ అయితే, ఎంత పెద్ద స్పీకర్ అయితే కూడా మీ లోపల నుంచి ఒక తప్పు మాట ఇక్కడ తగిలిందనుకో. నేను కాలేజ్ టైంలో మా లెక్చరర్ అంటే, మా కాలేజ్లో ఒక మిస్ కాలేజ్ ఒక అమ్మాయి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ కదా. ఆమె వెనుక అందరూ ఉంటారు కదా, అందరూ ఫ్యాన్స్ ఉంటారు, ఇక ప్రపోజ్ చేస్తారు. సో ఒకసారి క్లాస్లోనే చెప్పినాను, ఆమె ఎంత హీరోయిన్ ఉంటే, నువ్వు ఎంత హీరో ఉంటే కూడా నీ ప్రవర్తన బాగాలేదనుకో. ఆ అమ్మాయిని చెప్పింది, ఆమెకు మిస్ అది రావాలి. నువ్వు ఎంత బ్యూటిఫుల్ ఉంటే కూడా నీ ఒక్క తప్పు మాట, నీకన్నా అగ్లీ ఉమెన్ ప్రపంచంలో ఆ వ్యక్తి గురించి ఎవరు ఉండరు. అర్థమైందా? హిందీ में आप कितने भी ब्यूटीफुल रहेंगे, लेकिन आप कुछ गलत बोल दिए तो आपके जितने बदसूरत उनके लिए कोई भी नहीं रहेगा. आपको पलट के देखना भी नहीं चाहिए, आप कितने भी बड़े हीरोइन रहे. इसका मतलब क्या हो गया है, అర్థమే. బయట ఏం కనిపిస్తుంది అది ఇంపార్టెంట్, ఇన్నర్ పీస్. మన ప్రవర్తన, మన రిలేషన్ చాలా. సేమ్ ఫ్యామిలీ లైఫ్లో కూడా మన అమ్మ ఇంట్లో బావ ఉంటారు, బామ్మగారు ఉంటారు, మన తండ్రి గారు ఉంటారు, పిల్లలు ఉంటారు. మన ప్రవర్తన చూసి అందరూ ఇక లాస్ట్ అన్నారు. నేను సైకాలజీ అండ్ ఇండియన్ ఫిలాసఫీ. సో ఒక వ్యక్తి యొక్క నిర్ణయంకి రావాలంటే కొన్ని ఆధారం కావాలి. సైంటిఫిక్ రీసెర్చ్లో ఏముంటుందంటే ఇది ఇట్లా చేస్తే, ఇది ఇట్లా వేస్తే ఇది వస్తుంది అని ఒక ఫార్ములా ఉంది. దానికి ఆధారం ప్రూఫ్ ఏమున్నది, ఏం ప్రూఫ్ ఉన్నది అంటే ఇది ప్రూఫ్ బై అంటే ఫిజిక్స్లో చెప్తున్నారు. కానీ వ్యక్తి విషయంలో ప్రూఫ్ చెప్పలేము, ఎందుకంటే కనపడదు. నీ మైండ్లో ఏమున్నది, నీ మైండ్లో ఏమున్నది, నీ మైండ్
అన్నిటికన్నా అన్రిజాల్వ్డ్ ఏదైనా ప్రవర్తన ఉన్నదంటే మంచి ప్రవర్తన. దానికి మనము క్లియర్ కట్ రాసుకోలేము, ఇవాళ ఇట్లా ఉన్నది రేపు ఏదైనా కావాలి. బట్ స్టిల్ మినిమం ఏదైనా ఉన్నది అంటే వర్డ్ ఆఫ్ ఇతను ఏం మాట్లాడుతున్నాడు, ఎంత లోపల ఎంత భావనతో మాట్లాడుతున్నాడు, ఆ వర్డ్ ఆఫ్ మౌతే నీకు ప్రూఫ్ ఆ వ్యక్తి బరాబర్ ఉన్నాడా. అది ఒకేసారిలో రాదు. అంటే ఇవాళ నేను వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పినా కానీ రేపు నేను చెప్పే వర్డ్ ఆఫ్ మౌత్లో తేడా రావచ్చు. సో 4-5 టైమ్స్ ఆ వ్యక్తి గురించి తెలిసిన తర్వాత ఓకే వర్డ్ ఆఫ్ మౌతే మనకు లాస్ట్ డిసిషన్ మేకింగ్ గురించి వర్డ్ ఆఫ్ మౌత్ మంచి ప్రవర్తన. మిగతా అన్ని పుస్తకాలు జ్ఞానం. ఆ వర్డ్ ఆఫ్ మౌతే మన ఫ్యామిలీ రిలేషన్షిప్లో, మన బిజినెస్ రిలేషన్షిప్లో. సో అందు గురించి ఎస్పీ బాల్ సాబ్, నాకు ఎస్పీ బాల్ సాబ్లో నచ్చింది ఫస్ట్ ఏమున్నదంటే నాలెడ్జ్ నా దగ్గర చాలా ఉన్నది, ఎందుకంటే నేను చదివినది. కానీ అతని దగ్గర ఇదంతా పక్కన పెట్టేసి ఆయన కొన్ని వాల్యూస్ గురించి మాట్లాడతాడు, ప్రతిసారి మాట్లాడతారు. పర్సనలీ కలిస్తే కూడా ఏదో ఒక వాల్యూస్ గురించి మాట్లాడతారు, ప్రవర్తన గురించి. అది నాకు చాలా టచింగ్. ఇంత వ్యక్తి ఇంత జ్ఞానం ఇంత సంపాదన చేసిన తర్వాత కూడా అబద్ధం మాట్లాడవద్దు దాని గురించి చెప్పేది, అహంకారం రావద్దు దాని గురించి చెప్పేది, మన లోపల చారు శత్రువు నాకు ఫస్ట్ డే కూడా చెప్పింది. ఫస్ట్ డే మేము ఇక్కడే దిగినాము కార్లో, నేను ఇంటర్వ్యూ తీసుకొని మినర్వాలో టిఫిన్ చేయించుకున్నాము. ఇక టిఫిన్ చేసుకుంటే ఏమవుతుంది, అతనికి అక్కడ డ్రాప్ చేయాలి, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. టిఫిన్ అయింది, లంచ్ అయింది, ఈవినింగ్ స్నాక్స్ కూడా అయింది. ఆయన మాటలు కథమైతలేదు, మాది వినడం కథమైతలేదు. నా దగ్గర ఉన్న ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్యామిలీ కూడా చేసుకున్నాను, అన్ని ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చుకున్నాను. లాస్ట్ కంక్లూజన్ వర్డ్ ఆఫ్ మౌత్ ఏమొచ్చింది అంటే మంచి వ్యక్తి లోపల నిజాయితీ ఉన్నది, కథ నాలెడ్జ్ ఉన్నదా, సక్సెస్ ఉన్నదా, అది అన్నీ ఒకవైపు. అది నేను కూడా తీసుకోవచ్చు, చదువుకున్నది చదివినది ఐ నో దట్. బట్ లాస్ట్కి మిగులుతుంది ఏం, మీరు లాస్ట్ 100 ఇయర్లో లాస్ట్ 100 ఇయర్ కాదు 1000 ఇయర్స్ తీసుకోండి. ఇవాళ ప్రపంచంలో అన్నిటికన్నా డబ్బున్న వ్యక్తి ఎవరు ఇండియాలో? అంబానీ. అతనికన్నా ముందు ఎవరు ఉండే? టాటా. అతనికన్నా ముందు ఎవరు ఉండే? అంటే డబ్బున్న వాళ్ళకు అందరూ సంవత్సరాలు కాదు దశాబ్దాల వరకు గుర్తుపెట్టుకోరు. కానీ ఒక భక్తుడు ఉన్నాడు, తుకారాం మహారాజ్, నాకు తెలిసిన వ్యక్తి. అతను ఏదో 500 ఇయర్స్ తులసి రాజు. ఇవాళ కూడా అతన్ని మనం మాటలు వింటాం. మన దగ్గర ఉన్న अन्नमया गारू कुछ भी है, उनके पास पैसा नहीं था, पॉलिटिकली नहीं थे वो लोग, राजा नहीं थे, पावर नहीं था, लेकिन क्यों याद करते हैं उनको? శివాజీ రాజ్ భక్తి మార్గం మంచి మార్గాలు ఏదో ఇచ్చిండు ఆయన మనిషికి, అది కావాలి. అన్నీ ఉంటే కూడా అదే కావాలి వ్యక్తి, ఫస్ట్ అదే కావాలి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇవాళ సంపాదన చేసి నేను చెప్తున్నాను, సక్సెస్ తీసుకొని స్టేజ్ మీద వెళ్ళి ఇవాళ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే దట్ ఈస్ ద మోస్ట్ థింగ్. నేను నా భార్యకి 10 లక్షలు ఇస్తే కూడా నా ప్రవర్తన బాగాలేదని, అది దానికన్నా ఘోరమైనది ఏమి. 10 లక్షలు కాదు, నేను చూసిన మా రిలేషన్స్లో 500 crores ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రవర్తన ఎట్లా ఘోరంగా ఉన్నదంటే నువ్వు ఎప్పుడు వస్తావు, నాకు ఆ ప్రాపర్టీ నాకు ఎప్పుడు వస్తుందని పిల్లలు కూర్చున్నారు. ముందే చెప్పి జల్దీ మర్ जा रहे भाई, मेरे को पैसा आता, बाप को बोल रहे थे, बाप को अरे तू रे बोल रहे వీడియో ఇట్లా. సో మనిషి ప్రవర్తనతోనే మన రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్. కానీ మళ్ళీ సెకండ్ థింగ్, మన బిజినెస్లో ప్రవర్తనతో పాటు మన ఏమంటారు రిలేషన్షిప్లో యాక్షన్ హ్యాబిట్స్ ఉన్నాయి. యాక్షన్ హ్యాబిట్స్ చాలా వర్క్ ఎథిక్స్. సో ఒకవైపు మన యాటిట్యూడ్, ఒకవైపు మన వర్క్ ఎథిక్స్, ఈ 2 మన దగ్గర ఉంటాయి. మనం
అల్టిమేట్లీ నేను యాంఫీలో చాలా పెద్ద పెద్ద లీడర్స్ని చూశాను. వాళ్ళు 90 lakhs పర్ మంత్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 90 అంటే 2007లో సర్దార్జీ అక్కడ కూడా మా అప్లైన్ ఇంటర్వ్యూకి పోయా, అతని మీద కూడా సర్దార్జీ. ఈ బాట్ ఆడి కార్ 70 lakhs పర్ అక్కడ కూడా అప్లై చాలా పెద్ద లీగ్, చాలా పెద్ద లీగ్ ఇలాంటి. సో బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ నో వన్ ఈజ్ విత్ హిమ్ టుడే. నువ్వు సస్తే సాగు పోయి మా అప్లైన్ నేను మీ దగ్గర రాను, మాట్లాడాను, ఇట్లా వదిలేసి పోయిన వాళ్ళు. అంత పెద్ద సక్సెస్ తీసుకొని ఇండియా లెవెల్లో వ్యక్తి ఎందుకు ఇట్లా ఒక్క వ్యక్తిలాగా ఉండిపోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్. ఇవాళ అంతా ఉన్నది అతని దగ్గర, కానీ ఏం లేదు. జనం లేకపోతే మనిషి జీవితం ఏం అర్థం ఉన్నది చెప్పండి. చిన్నప్పుడు ఒక మూవీ వచ్చింది మెకానస్ గోల్డ్ అని, ఐడియా ఉందా? విన్నా కానీ మెకానస్ గోల్డ్ అని ఒక. సో అమెరికాలో ఒక అడవిలో ఒక బంగారంది పర్వతం ఉన్నదని వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ వెతకడానికి వేటకి అందరూ పోతూ ఉంటారు. ఆ సినిమా చూడండి, చాలా బాగుంది. సో మధ్య మధ్యలో నువ్వు వస్తే మళ్ళీ నీకు కూడా ఒక షేర్ ఇవ్వాల్సి వస్తుందని చంపేస్తాడు ఆయన. ఓకే, నువ్వు వస్తే ఇట్లా చేసుకుని లాస్ట్కి ఇద్దరు ముగ్గురు పోతారు అక్కడ. అబ్బాయి మొత్తం పర్వతం ఇక నాకే మళ్ళీ ఇద్దరు కూడా లాస్ట్లో ఏదో ఒక అది ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాడు. ఇక వదిలేస్తే నువ్వు పోతావా లేకపోతే నేను. సో ఆ సమయంలో ఆయన ఏం చేస్తాడంటే నాకు బంగారం వద్దు, జీవితమే కావాలని. సో లాస్ట్కి ఒక క్యాప్షన్, గోల్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ క్యాప్షన్తో అది ఆ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ విన్నింగ్ టీం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనము డబ్బుతో పాటు మంచి సంస్కారం కూడా ఉండాలి. అందు గురించే ఎస్పీ బాలసార్కి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు. సిద్ధార్థ్ సింగ్ గారు కూడా దానికన్నా ఎక్కువ మందికి యూసీడీస్ బిఎంసీఎంస్ చేసినారు. కానీ అవార్డు ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తే తెలుస్తుంది ఆ ప్రోగ్రామ్ లోపల ఏం టీచింగ్ ఇస్తున్నారు, అక్కడ ఏం టీచింగ్ ఉన్నది, ఇక్కడ ఏం టీచింగ్, అక్కడ ఏం ప్రవర్తన, బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఏం మార్పు వస్తుంది, వీళ్ళ లోపల భావన ఏమున్నాయి. ఇవాళ కూడా అంటే చెప్పాలో కానీ డౌన్లైన్ సక్సెస్ తీసుకుంటే అప్లైన్ ఇన్కమ్ అండ్ అప్లైన్ స్టేజ్ తగ్గిపోతుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో నేను స్టార్టింగ్ విన్నింగ్ టీమ్ హైదరాబాద్లో లేకుండా అవుట్ సైడ్ విన్నింగ్ టీమ్ ఈ సిచ్యువేషన్స్తోనే మీటింగ్స్ అవుతాయి. నువ్వు స్టేజ్ ఎక్కితే నా విలువ తగ్గుతుంది అని నీకు స్టేజ్ మీద పంపించాలి, నేనే ఉండాలి. నీ 16 lakhs క్వాలిఫై అయితే నాకు వచ్చేది తగ్గిపోతుంది. నేను చూసి నువ్వు చూసి ఇన్కమ్ తగ్గిపోతుంది. ఈ భావన ఉంటుంది మన దగ్గర. సో విన్నింగ్ టీమ్ ఎందుకు బెస్ట్ అని నేను ఎందుకు ఎంచుకున్నానంటే దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ది రీజన్స్. ఐ కుడెంట్ లాట్ ఆఫ్ ఇన్కమ్ అవుట్ సైడ్. మా భార్య అయితే సాఫ్ట్వేర్లో ఉంది. సో షీ వాజ్ డూయింగ్ వెరీ వెల్. నేను కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన, ఐటీ కోచింగ్ ఫ్రీడమ్ లేదు. బయట ప్రపంచంలో ఫ్రీడమ్ అయితే లేదు. పని చేయకపోతే డబ్బు రాదు, అది అయితే వెస్టీజ్లోనే ఉంటుంది. లేకపోతే ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను మొన్న ఒక ప్రాపర్టీ డీలర్ నాతో కలిసి, సార్ మీరు ఇంత సంపాదన చేసుకుంటున్నారు, ఒక బిల్డింగ్ కొనేయండి, ఇంకొక 1,00,000 రెగ్యులర్లీ రెంట్ వస్తుంది. నేను ఎన్ని కోట్లు పెట్టి 1,00,000 ఇన్కమ్ వస్తుంది చెప్పండి నాకు అంటే, 4-5 crores మీరు ఒక బిల్డింగ్ మీద ఇన్వెస్ట్ చేయండి సార్, మీకు 1 lakh రెంట్ వస్తుంది సార్. ఓకే, నేను నా ఒక్కొక్క లెగ్ 5 crores కన్నా ఎక్కువ, ఒక్కొక్క లెగ్ ఒక్కొక్క బిల్డింగ్తో సమానం. ఇంకా ఒక పెద్ద లెగ్ అయితే దానికి విలువ లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ వీఆర్ డూయింగ్ 100 crores per hour.
ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే ఈ బిజినెస్లో మనిషి ప్రవర్తన ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం. ఎస్ మీరు స్టార్ట్ అయ్యారు బిజినెస్లో డబ్బు గురించి, కానీ డబ్బు వచ్చిన తర్వాత షుడ్ నాట్ చేంజ్ కావాలి. ఏమైపోయింది? ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది సార్, నువ్వు ఏదైనా ఇవ్వు నేను తిన, అసలు నిన్నటిది మొన్నటి అన్నం ఉంటే కూడా కొంచెం ఖరాబ్ అయితే నేను తినేస్తా సార్, ఆకలి చచ్చిపోతా లేకపోతే ఇచ్చేసిన తర్వాత ఏముంటుంది? ఖరాబ్ అయిపోయింది ఇక. అయిపోయింది. సో డ్యూసిటీ కావాలి 10 lakhs ఇన్కమ్, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఏముంటుంది అంటే ఇవన్నీ ఉంటాయి చాలా అదే సుఖం ఇస్తుంది. ఎస్ బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ బిర్యానీ సుఖం ఇవ్వదు ఫస్ట్ టైం, ఫస్ట్ టైం. అంతే కదా. ఎస్ సార్. సూపర్ సార్. సో ఈ విలువలు మనకు కావాలి, ఈ విలువలు ఎన్నిటిలో ఉంటాయి. వాట్ ఈజ్ ఆఫ్టర్? సో ఈ విషయం మేము ఫస్ట్ టైం ఎప్పుడైతే బారెల్ సార్తో స్టార్ క్రూజ్ మీద వెళ్ళినాము, 11th డెక్ మీద 11th ఫ్లోర్ మీద ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని రాత్రి 2 బజే ఇట్లనే కూర్చున్నాము. సో నేను ఒక క్వశ్చన్ అడిగాను, సార్ మీరు గోల్ సెట్టింగ్ అంటారు, మళ్ళీ ఒకవైపు అంటారు మీకు లాలచ్ ఉండొద్దు అని అంటారు. లాలచ్ ఉండొద్దు, ఆశ. ఇంకా అత్యాశ ఉండదు. అత్యాశ. మరి ఇది అత్యాశ కాదా? నాకు ఇంకా ఇది 1 lakh ఇంకా మళ్ళీ 5 lakh ఇంకా మళ్ళీ మెసేజ్ అంటారు, ఇది అత్యాశి కారే అండి ఇట్లనే చెప్తాను. సో దానికి తేడా చెప్తున్నాను. ఆశ వేరే ఉన్నది, లాలచ్ అలాగే, డ్రీమ్ అలాగే. ఎస్ అప్పుడు ఆ రాత్రి 2 o'clockకి దానికి క్లారిటీ ఇచ్చారు. అది 2 o'clockకి మేము అందరము అక్కడ రెస్టారెంట్లో తిన్నాము. సో అది నాకు ఇప్పుడు కూడా గుర్తున్నది, ఆ వీడియో నేను చేసిన. సో అప్పుడు నేను విషయాల మీద అంతా ఫీల్ అయ్యాను. ఓకే, ఆఫ్టర్ దిస్ ఆల్సో దేర్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ డన్ అండ్ ఫీల్ లైక్. సో ఆ లైఫ్ అనేది వేరేగా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఏం చేస్తాను, చాలామంది సార్ ఆ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత సార్ ఆ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయిన టాపిక్ని మళ్ళీ ఒకసారి రీక్వశ్చన్ చేస్తా ప్లీజ్. నేను ఒక మాట చెప్తాను, ఇది ఏ కలర్ ఉన్నాయి అది? బ్రౌన్. ఎవరు చెప్తారు? విజన్ ఐ అంటే మనం ముందు నుంచి అనుకున్నాము అది బ్రౌన్ ఉన్నది, ఎస్ కానీ యాక్చువల్లీ బ్రౌన్ కాదు. మీకు ఏం తెలియదు అనుకోండి, ఇప్పుడు ఈ భూ ప్రపంచం మీద మీరు ఇప్పుడే ఇక్కడ ఇట్లా ఆకాశం నుంచి ఇక్కడ పడినారు, దానికి మీరు ఏం చూస్తారు? నథింగ్ డిఫరెన్స్. చూస్తారు, ఏదో చూస్తారు కదా, ఎస్ అది రియల్ విజన్. అది రియల్ విజన్ ఏమున్నది అది చూస్తున్నారు. ఇవాళ ఏం చూస్తున్నామంటే ఏం మన లోపల ఉన్నది అదే మనం చూస్తున్నాం. మనకు తెలుసు బ్రౌన్ ఉన్నది వైట్. సో మన జీవితం కూడా మనం ఏదో అనుకొని అదే జీవిస్తున్నాం, ఎస్ కానీ లైఫ్ అట్లా కాదు. లైఫ్ దానికన్నా చాలా హ్యాపీనెస్తో కూడి ఉన్నది, దానికన్నా చాలా ఫ్రీడమ్తో ఉన్నది. కానీ మనం ఏదో ఒకటి మనం నింపుకున్నాము, అది దాంట్లోనే మనం అది ఎస్పీ పోయంలో ఉన్నది కదా, ఉదర్ దేతో మక్కడి उलझ आ रहा है సో మక్కడి क्या बोलते हैं? कट्टे స్పైడర్. स्पाइडर हाँ తెలుగులో स्पाइडर తెలుగులో ఏమంటారు? సాలెపురుగు. సాలెపురుగు ఏం చేస్తుంది అంటే తన లోపల నుంచి అది ఏదో తీసి ఇట్లా తయారు చేస్తుంది, నెట్ తయారు చేస్తుంది, వల తయారు చేస్తుంది, మళ్ళీ దాంట్లోనే కూర్చుంటుంది. అది దాని బయట పోదు. అదే నా జీవితం అని అనుకుంటుంది. అంతే నా జీవితం, నో మనిషి జీవితం కూడా అట్లా మనం తయారు చేసుకుని ఉన్నాము. దాని నుంచి బయటపడాలి. ఎస్ సో దానికి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇండియన్ ఇండస్ట్రీలో అది దొరుకుతుంది. తర్వాత చాలా లాంగ్ థాట్ అది. See, ఆ పోయం మీకు డ్యూసిటీ ఇవ్వడానికి కాదు, మీరు ఒక మంచిగా బ్రతకాలి. దాని ఎస్ చెప్తుంటే నాకు అది రికలెక్ట్ అవుతుంది.
ఈజ్ ఎ గ్రేట్ తెలుసా మన విన్నింగ్ టీంలో చాలా సిడీస్ బుక్స్ ట్రాన్స్లేషన్కి చాలా మేధావి ఓకే నేను మాట్లాడుతూ ఉంటా వెనుక నుంచి ఇతను పంపిస్తూ ఉంటాడు సార్ ఇట్లా చెప్పాలంట ఇతను మా భార్గవి ఇద్దరు నేను స్పీకర్ కంటెంట్ మ్యాటర్ అంతా ఇక్కడ